అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వంకాయలు కాల్చుకుంటా వంకాయలతో పచ్చడి చేయబోతున్నాం. అది టేస్ట్గా తక్కువ టైంలో ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ వంకాయ పచ్చడికి ఇలాంటి వంకాయలు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే ఎక్కువ గింజలు లేకుండా తక్కువ గింజలతో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ వంకాయలతో వంకాయ పచ్చడి చేస్తే చేసిన వాళ్ళకి అందరికీ తెలుసునండి, కొత్తగా చెప్పేది లేదు, కాకపోతే చెప్తున్నాను అంతే. మీ దగ్గర ఈ వంకాయ లేకపోయినా నార్మల్ వంకాయలతో కూడా చేసుకోవచ్చండి. ఏదైనా వంకాయలు టేస్టే. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: వంకాయలు చూసారు కదా, టమాటాలు మీడియం సైజు టమాటాలు 2, ఉల్లిపాయ మీడియం సైజు 2, పచ్చిమిర్చి, తెల్లుల్లి కచ్చపిచ్చి దంచాలి, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి. దాంతోపాటు ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర మీకు కామన్ తెలిసిందే. ఇప్పుడు ఒక బౌల్లోన 1/2 లీటర్ నీరు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకని మీరు వీడియో కంటిన్యూ చూస్తే మీకే అర్థమైపోతుంది. వంకాయలది ఫస్ట్ ఆ తొడుము అనేది తీసుకోవాలండి. ఆ తొడుము అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే, కాకపోతే ఈ పచ్చడిలో పనికిరాదు. మన దగ్గర ఏమైనా కర్ర పొయ్య లేకపోతే బొగ్గు పొయ్యి ఉన్నదంటే డైరెక్ట్గా కాల్చుకోవచ్చు అండి. ఈ వంకాయలకి నూనె అప్లై చేసుకొని పైన నూనె అప్లై చేసుకొని కాల్చుకోవచ్చు. కాకపోతే స్టవ్ మీద కెమికల్ అన్నీ ఉంటుంది కాబట్టి స్టవ్ మీద ఇప్పుడు కూడా కాల్చడానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ కెమికల్ వస్తుంది కదా. సో మనం ఎప్పుడు కూడా వంకాయలని స్టవ్ మీద కాల్చకూడదు. ఉల్లిపాయ కానీ టమాటో కానీ ఏది కాల్చకూడదు. అందుకోసమే సింపుల్గా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ఫాలో అయితే టేస్ట్ అయిన వంకాయ పచ్చడి మీదే అవుతుంది. ఇలా వంకాయలు కోసిన తర్వాత ఉప్పు నీటిలో పెట్టేస్తే కలర్ షేడ్ కాదు, ఆమె స్మెల్ రాకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకుని మనం కట్ చేసే వంకాయ ముక్కలన్నీ 1 by 1 పెట్టుకోవాలి. ఇదేనండి మనం పొయ్యి గ్యాస్ మీద కాల్చుకుంటా వంకాయ పచ్చడి చేయబోతున్నాం. 1 by 1 పెట్టేసి లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని మూత పెట్టి 5 నిమిషాలు ఇలాగా ఉడకడానికి వదలాలి. 5 నిమిషాలకి మనం ఉల్టా చేయాలి, లేదంటే మాడిపోతుంది. కింద నల్లగా మాడిపోతే వంకాయ పచ్చడి టేస్ట్ రాదు. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అన్నీ కూడా ఉల్టా పల్టా చేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రం ఉడకబెట్టాలి. ఓకేనా. 5 నిమిషాలకి ఇలాగ మనం కొంచెం ఉల్టా పల్టా చేసినామంటే ఎటు ఉడకలేదో అటు కూడా ఉడక. ఈ ప్రాసెస్ కొంచెం టైం టేకింగ్ అని, మిగతా ప్రాసెస్ అంతా సింపుల్ అండి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి కదా. సో ఇది కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. ఇలాగ వంకాయలన్నీ మెత్తబడేలా ఉడకబెట్టాలి. అప్పుడే మనకి దాంట్లో ఉన్న గొజ్జంతా బయటకు వస్తుంది. వంకాయలు పచ్చివి తింటే పళ్ళు పుచ్చిపోతాయని నేను చిన్నప్పుడు ఆలకించాను. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. కాకపోతే పచ్చివి ఎప్పుడు వంకాయలు తినడానికి వెళ్ళకూడదు. అటు పళ్ళు అంతా పుచ్చులైపోతాయట వేగం. ఇలాగ పచ్చిదనం లేకుండా బాగా ఉడకబెట్టిన తర్వాత ఆ గొజ్జు తీసినామంటే బాగా గొజ్జు వస్తుంది. చూడండి ఎంత గొజ్జు వచ్చింది, 2 వంకాయలకి ఎంత గొజ్జు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పావు టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిట్పట అయిన తర్వాత మనం సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తెల్లుల్లి కచ్చబిచ్చికి దంచాలండి. ఎక్కువ పేస్ట్ లాగా చేయకూడదు, అలా తిన్నప్పుడు దొరికితే బాగుంటుంది. ఇందులో ఒక 2 ఎండుమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ కాకూడదండి, కొంచెం పచ్చి దాని ఉంటే బాగుంటుంది. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ కారం పౌడర్ చూసుకొని వేసుకోండి. క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టిన మసాలాలు మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి ఇందులో మనం మీడియం సైజు టమాటో 2 కట్ చేసి పెట్టాం కదా, అవి వేసుకొని టమాటో కూడా కొంచెం మెల్ట్ అవ్వాలండి. బాగుంటుంది, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు చేయలేదంటే ఎప్పుడు ఇలా ఒకసారి చేయండి. అన్నంతో వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత సైడ్ మనం రసం అన్నం, పప్పు అన్నం తిన్నా కూడా సైడ్కి కూడా నంచుకోవడానికి బాగుంటుంది. టమాటాలన్నీ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ఆ వంకాయ గొజ్జు తీసి పెట్టాం కదా, వంకాయ గొజ్జు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో కలపాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి. ఓకేనా. లో ఫ్లేమ్లో ఇలాగా 2 నుండి 3 నిమిషాలు అలా కలిపేసినామంటే ఉప్పు కారం అన్నీ వంకాయ గొజ్జుకి బాగా టేస్టీగా పట్టేస్తుంది. కలర్ ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఫైనల్ సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసినామంటే మన వంకాయ పచ్చడి, వంకాయ గొజ్జు రెడీ అయిపోతుంది. చపాతీ, దోశ దేంతో తిన్నా అదుర్స్ అనమాట. మనకి వంకాయ పచ్చడి తినాలనిపిస్తుంది. మన దగ్గర బొగ్గు పొయ్యలేదు, కర్ర పొయ్యలేదు, స్టవ్ మీద కాలిస్తే కెమికల్ అంటున్నారు కదా. సో దానికోసమే ఈ నేను చేసిన మెథడ్కి చేసినారంటే ఈజీగా సింపుల్గా టేస్టీగా వంకాయ పచ్చడి మీరు చేసుకొని తినొచ్చు. మీకు వంకాయ పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి. అందరికీ బాయ్.